మమ్మీ గురించి తెలుసుగా, మమ్మీ పెద్ద గయ్యాలి. ఇప్పుడు నేను బయటకు వచ్చాక నిన్ను కూడా బయటికి రప్పెడతారా? మమ్మీ మమ్మీ ఎలా బర్త్డేగా అక్కని తీసుకుపోతున్నా. సరే. అంట తీసుకోవచ్చు అమ్మమ్మ. అమ్మో సినిమా మమ్మీ తిట్టి. ఏం కాదులే. సరే పద. ఈరోజు ఎలాగైనా వంట చేశారు ఫాస్ట్గా. అయ్యో నా సీరియల్ టైం అయిపోయింది. ఫాస్ట్ రిమోట్ తీసుకొని అసలు సీరియల్ చూడాలి. కూర టైం అయిపోయింది. ఆయన వచ్చినప్పుడు కూర మొత్తం చేసేయాలి. ఫాస్ట్ చేసేయాలి. ఈరోజు సీరియల్ టైం అయిపోయింది, మళ్ళీ చేసేయాలి. అయ్యో టైం అయిపోతుంది. కొంచెం చాలు, సరిపోయింది. ఏమే భాగ్యమ్మా, ఏంటి ఎలా ఉన్నావు? నాకు ఇష్టమైన సినిమాలో అదే నాటికలో ఇద్దరు విడిపోయారండి. పక్కటింటి వాళ్ళు విడిపోవాలని విడాకులు తీసుకోవాలని కోరుకుంటావు కదా. సీరియల్కి వచ్చేసరికి ఇలా చేసావేంటి? మీకేం తెలియదు, మీరు వెళ్ళండి. వెళ్ళండి, అన్నం పెడదు కానీ రావే. వస్తామండి. 10,000 మ్యాచ్ లో బెట్ కాసానే. ఎలా అయినా మేమే గెలవాలి. రిమోట్ అయితే అబ్బా మేము ఊడిపోయిందే. 10,000 పోయినాయి. తమ్ముడు మ్యాచ్ లో 10,000 బెట్ కాల్సిన మా టీం ఊడిపోయింది. టీవీలో ఫోన్లో ముందు తాగుతారు, నాన్న కూడా తాగుతాడు కదా, నువ్వు కూడా తాగిరాపు. అయ్యో మందా, ఏం కాదులే తాగు. సరే. అయ్యో లేకండి, ఏసై వాక్యం అని చెప్పండి. పాస్టర్ గారు గృహ దర్శనాలు కొడుతున్నారు. టీవీ అయినా కట్టండి. లేకండి. మంచి సీరియల్ అమ్మా. సీరియల్ ఏం లేదు. పాస్టర్ గారు వస్తున్నారు. లేకండి. ఏమన్నా మీరు కూడా లేకండి. పాస్టర్ గారు వస్తున్నారు. మోకాళ్ళు ప్రార్థన చేసుకున్నాం. అమ్మ భాగ్యమ్మ గారు, ప్రైజ్లా పాస్టర్ గారు. మేము రోజు మోకాళ్ళు వేసుకుని ఇలానే ప్రార్థన చేసుకుంటామమ్మా. మాకు నిలువు మోకాలు వేసుకోకుండా ప్రార్థన చేయకపోతే మాకు రోజంతా గడదమ్మా. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. చేస్తాను, కళ్ళు మూసుకోండి అమ్మా. యేసయ్య వీరు చేసే భక్తి నిజమయ్యే సహాయం దయచేయ. వేషధారుల కుటుంబం నుంచి నేను ఆత్మీయ కుటుంబంగా ఈ బిడ్డలు మార్చమని ప్రార్థిస్తాను. యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. సరే అమ్మా, వెళ్ళొస్తా.
అబ్బా ఇంకొంచెం మంది ఉంటే చాలే. మాకు మంచిదే చెప్పింది. మందు తాగితే నా అన్నీ పోయినాయి. రేపు చూద్దాంలే. ఈరోజు ఎన్ని పనులు నేను మొత్తం చేసేయాలి. అయ్యో మా బాబు పడిపోయింది. బాబు మా అబ్బాయి పక్కనే అందుబాటులో ఉంది. ఏమంది ఇట్రాండి మన బాబు పడిపోయిండు. ఏంటే భాగ్యం, ఇంత కంగారుగా పిలుస్తున్నావు? మీరు మందు తాగడం వల్ల మన బాబు కూడా మందుకి అలవాటు అయ్యి పడిపోయిందండి. నన్నంటావేంటే? ఇంట్లో ఉండేది నువ్వు, పిల్లల్ని పట్టించుకునే నిధిని నువ్వు. అయ్యో 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 ఏమైంది అమ్మా నాన్న? ఏం చెప్పమంటావమ్మా? మీ అన్నయ్య మీ నాన్నలాగా మందు తాగటం అలవాటు పడిపోయినమ్మా. అయ్యో మా అన్నయ్యని తమ్ముడిని నేనే కదా ముందు తాగముందే. అయితే ఒక ఐడియా, అమ్మా నాన్న మనమందరం ప్రేయర్కి వెళ్దాం కలిసి. అన్నయ్య కూడా మంచిగా బాగుపడతాడు. సరే అమ్మా. సరే అమ్మా. మన అమ్మాయి చెప్పింది కరెక్టేనమ్మా. కరెక్టేనే. అవునండి. రేపటి నుండి మనం రోజు ప్రార్థనకి వెళ్దాం. నిలువు మోకాలు వేసి ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు ప్రార్థనకి వెళ్దాం. ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్దాం. సరేనండి. మన ఎగ్జామ్ ఫీజు మన అబ్బాయి ఎగ్జామ్ ఫీజు కట్టేద్దామండి. అది క్రికెట్లో 10,000 బెట్టి కాశారు కదా, వాటికి కూడా సరిపడా మనం కష్టపడి డబ్బులు ఇచ్చేద్దాం. ఇంకోరా, నువ్వు బెట్టు కాసిన డబ్బులు నీ అవసరాలకి నీ కాలేజీకి మంచి ఫీజు కట్టుకోరా. మా మమ్మీ 10 రూపాయలు ఇవ్వమంటేనే 5 అలాంటిది 20,000 ఇచ్చింది. అమ్మ నాన్న అక్క ఇటు రండి. ఇటు తిరగండి. మనం రోజు ప్రార్థనకి వెళ్దామా? సరేనమ్మా. సరే అమ్మా. సరే అమ్మా. మా కుటుంబాన్ని మార్చిన దేవుడు మీ కుటుంబాన్ని కూడా మారుస్తారు. మారుస్తారు.